అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి భక్షాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. పూర్ణం భక్షాలు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజే కాదు, పండగ రోజైనా కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడైనా కూడా చేసుకోవచ్చు. చాలామందికి పూర్ణం కూడా సరిగ్గా చేయడం రాదు కదండీ! పాకం పట్టుకోవాలనుకుంటుంటారు. అలా పాకం లేకుండా పూర్ణంని చక్కగా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ప్రతి పక్షం కూడా పూరీలాగా చక్కగా పొంగే విధంగా చేసి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేస్తారు. ఇంత ఈజీనా అనుకుంటారు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ముందుగానే ఒక చిన్న టీ గ్లాస్ తోటి గ్లాసున్నర శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి. కనీసం ఒక 5 గంటల పాటైనా పప్పు నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకున్నామంటే ఉదయం చక్కగా చేసుకోవచ్చనమాట. పప్పును ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోండి. నేనొచ్చేసి ఈ చిన్న టీ గ్లాస్ తోటి గ్లాసున్నర పప్పు అయితే తీసుకున్నాను. గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. కొంచెం చారు కోసం నేను 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు ఒక పెద్ద గిన్నెని తీసుకొని మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల దాకా పేనిరవ్వ తీసుకుంటున్నానండి. ఈ పేనిరవ్వ వచ్చేసి చిన్నగా మన ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా! ఆ విధంగా ఉంటుంది. చిరోటి రవ్వ అంటారు. సెమోలినా అని కూడా అంటూ ఉంటారు. బయట సూపర్ మార్కెట్‌లలో ఈజీగా దొరుకుతుందండి. సేమ్ మన ఇడ్లీ రవ్వ ఎలా అయితే సన్నగా ఉంటుందో అదే విధంగా చాలా సన్నగా ఉంటుందనమాట. మనం నానబెట్టామంటే మైదా పిండిలాగా మెత్తగా నానిపోతుందనమాట. కావాలనుకుంటే ఇక్కడ మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. నేనైతే ఇక్కడ పసుపు వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని పిండి అంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పేని రవ్వకి ఏంటంటే వాటర్ ఎక్కువగా పడతదండి. మనం వాటర్ వేసి కలిపే కొద్దీ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక 10 నిమిషాలకైతే మూత తీసి చూపిస్తానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! 10 నిమిషాలకైతే ఈ విధంగా నానిపోయిందనమాట. ఒకవేళ మీకు వాటర్ తక్కువ పడిందంటే ఈ స్టేజ్‌లో మరొక్కసారి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి చూస్తున్నారు కదా! సేమ్ మైదా పిండిలాగా వచ్చేసిందనమాట. మూత పెట్టి ఇంకొక 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. పూర్తిగా అరగంట పాటు పిండి నానితే సరిపోతుందనమాట. ఇక్కడ మరొక 20 నిమిషాలకైతే మూత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! పిండి అనేది చాలా మెత్తగా నానిపోయిందండి. అచ్చం మన మైదా పిండిలాగా మెత్తగా అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో మసాజ్ చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. రవ్వలాగా ఉంది అంటే అదంతా కూడా మెత్తగా నానిపోతుందనమాట. అలా రవ్వ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మన చేతికి అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా వచ్చేంత వరకు కూడా కొద్దిగా నూనె వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కనీసం ఒక పావు కప్పు ఆయిల్ అయినా పడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్‌గా కలుపుకున్నానో. చేతి నుంచి అలా సెపరేట్ అవ్వాలనమాట. సో, చేతి వేళ్ళకి అంటుకోకుండా ఆ విధంగా సెపరేట్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. కేవలం 2 విజిల్స్ పెడితే సరిపోతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఏదైనా ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకోండి. వాటర్ అంతా కూడా వంపేసుకోవాలనమాట. ఇలా స్ట్రెయినర్‌లోకి తీసుకున్న తర్వాత ఈ పప్పు అంతా కూడా పూర్తిగా చల్లారాలి. లేదంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. పూర్ణం అనేది జారవుతుందనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 గ్లాస్ దాకా బెల్లం తురుము తీసుకొని పూర్తిగా చల్లారిన శనగపప్పును తీసుకోండి. పప్పు అనేది పూర్తిగా చల్లారాలండి. లేదంటే పూర్ణం అనేది జారుగా అవుతుంది. మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను నెయ్యి వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పలసిస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. పూర్ణం అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. నేను పూర్ణంలోనే యాలకులు వేశాననమాట. సో, ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ సైజులో అయితే భక్షాలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు పూర్ణం తీసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పేని రవ్వ అనేది కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు భక్షానికి తగినట్టుగా పేని రవ్వ పిండిని తీసుకొని
ఇక్కడ నేను ముందుగా ప్లాస్టిక్ కవర్ పైన ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను 2 విధాలుగా అయితే చేసి చూపిస్తున్నాననమాట. ఒకటి ప్లాస్టిక్ కవర్ పైన, ఇంకొకటి బటర్ పేపర్ పైన ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా ప్లాస్టిక్ కవర్ పైన ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అందరికీ అందుబాటులో ఉంటుంది కదా కవర్ అనేది. సో, మనం తగినంత పిండిని తీసుకున్న తర్వాత చేతికి నూనెను అప్లై చేసుకోండి, లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని, వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు పిండి అంతా కూడా చేతికంతా కూడా స్ప్రెడ్ చేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న పొట్లంలాగా అలా చుట్టుతూ ఉన్నామంటే ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉందంటే అదంతా కూడా మన చేతిలోకి వస్తుందన్నమాట. ఎక్స్ట్రా పిండి లేకుండా సేమ్ ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొట్లం చుట్టినట్టు చుట్టి లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండేటట్టు కొంచెం కవర్ చేసి బాగా నొక్కి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కవర్ పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న భక్ష్య ముద్దను తీసుకొని దానిపైన కూడా కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని పైన బటర్ పేపర్ పెట్టుకొని సేమ్ మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. చేతి వేళ్ళతో లైట్గా నొక్కుతూ తీసుకున్నామంటే ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నేను కింద ప్లేట్ పెట్టి చేస్తున్నాను కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే రౌండ్గా రావడానికి ప్లేట్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి. లేదంటే బండ పైన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా రౌండ్‌గా చేత్తో అంటూ ఉండాలి. ఎక్కడైనా మందంగా తగులుతూ ఉందంటే అదంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ అంటూ ఉండాలి చేత్తోటి. సో, సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో? ఎక్కడ కూడా పూర్ణం బయటికి రాకుండా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టుకోండి. నేను ఇక్కడ దోస పెన్నం ఉంటుంది కదా, క్యాస్ట్ ఐరన్ పెన్నం తీసుకున్నానమాట. మందంగా ఉంటుంది, భక్షాలు కూడా చక్కగా పొంగుతాయి అన్నమాట. సో, పెన్నం పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న భక్ష్యంని కవర్తో సహా తీసుకోండి. ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. బటర్ పేపర్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా పెన్నం పైన పెట్టేసుకొని తీసుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ కవర్ ఏంటంటే కరుగుతుంది. సో, కొంచెం ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా భక్ష్యం అనేది ఎంత చక్కగా పొంగిందో పూరీలాగా. కొంచెం ఇక్కడ హోల్ పడిందండి, అయినా కూడా పొంగుతుంది చూస్తున్నారు కదా. ఆ విధంగా చక్కగా పొంగుతుందనమాట. నేను చెప్పినట్టు యాజ్ టీజ్‌గా మీరు పిండిని కలుపుకున్నా, అలాగే మెత్తగా పూర్ణం తయారు చేసుకున్నా కూడా మీరు చేసే భక్షాలు కూడా ఈ విధంగా చక్కగా పూరీలాగా పొంగుతాయన్నమాట. సో, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ, అలాగే నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకొని తీసుకోండి. ఇక్కడ రెండు వైపులా తిప్పుతూ ఒకవైపు ఒక నిమిషం, ఒకవైపు ఒక నిమిషం ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. ఎక్కడైనా పచ్చి పచ్చిగా కాలకుండా ఉందంటే అటువైపు కొద్దిగా నొక్కామంటే ఆ వైపు కూడా కాలుతుంది. సో, ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ పైన కూడా నేను చేసి చూపిస్తున్నానండి. మిగతా భక్ష్యాలు కూడా చేసి చూపిస్తున్నాను. ప్రతి భక్ష్యం కూడా చక్కగా పొంగుతుందనమాట. చూస్తున్నారు కదా, నేను వేరొక భక్ష్యం కూడా వేశాను. ఈ భక్ష్యం కూడా చిన్న చిన్నగా బబుల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇలా బబుల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ భక్ష్యం కూడా చక్కగా పొంగుతుంది. నేను చెప్పినట్టు యాజ్ టీజ్‌గా ఫాలో అయ్యారంటే మీరు చేసే ప్రతి భక్ష్యం కూడా ఈ విధంగానే చక్కగా పొంగుతుందనమాట. సో, ప్రతి భక్ష్యం కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకొని తీసుకోండి. చివర్లో ఎక్కడైనా పచ్చిగా ఉంటే మధ్యలో పెట్టి కాల్చుకోండి. సో, ఈ విధంగా రెండు వైపులా బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఈ భక్ష్యం కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇక్కడ నేను ఇంకొక మెథడ్ అయితే చూపిస్తున్నానండి. చాలామందికి చేత్తో చేయడం రాదు కదా, అలాంటి వాళ్ళు చపాతీ కర్రతో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సేమ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్టు పిండిని తీసుకొని చేతికి నూనె అప్లై చేసుకొని ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు పిండిని ఒత్తుకొని పూర్ణం ముద్దను తీసుకోండి. ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పూర్ణం ముద్దను తీసుకొని సేమ్ ఫస్ట్ చూపించినట్టు పిండి అంతా కూడా క్లోజ్ చేసుకొని ఇలా పొట్లంలాగా చుట్టి తీసుకోవాలి. కొద్దిగా పిండి ఉందంటే దానికే కవర్ చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా పిండి ఉందంటే తీసేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ కొద్దిగా ఉంది కాబట్టి నేను దానికే కవర్ చేసి తీసుకున్నాననమాట. ఇలా కవర్ చేసిన తర్వాత బటర్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకోండి.
ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం నొక్కి తీసుకోవాలి. నొక్కిన తర్వాత పైన మరొక కొంచెం నూనె వేసుకొని మరొక బటర్ పేపర్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకోవాలండి. ముందుగా కొద్దిగా చేత్తో నొక్కి తీసుకోండి. ఫస్టే మనం చపాతీ కర్రతో నొక్కామంటే పూర్ణము పిండి అంతా కూడా ఒకే వైపు వస్తుందన్నమాట. కొద్దిగా మనం చేత్తో నొక్కుకున్న తర్వాత చపాతీ కర్రతో నొక్కామంటే చక్కగా వస్తుంది. చపాతీ కర్రతో నొక్కేటప్పుడు చాలా లైట్‌గా నొక్కాలండి. నాకైతే చేత్తో చేయడమే చాలా ఈజీగా అనిపిస్తుంది చపాతీ కర్రతో కంటే. కాకపోతే ఇది కూడా చక్కగా పొంగిందనమాట. కొంచెం చాలా లైట్‌గా నొక్కి తీసుకోండి. నొక్కేటప్పుడు చపాతీ కర్రకి కూడా కొద్దిగా నూనె అప్లై చేసుకొని, ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా భక్ష్యంని ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ భక్ష్యంని డైరెక్ట్‌గా పెనం పైకి తీసుకోండి. సేమ్ ముందులాగానే పెనం పైన కొంచెం నూనె వేసుకొని అప్లై చేసుకొని, సేమ్ బటర్ పేపర్‌తో పెనం పైకి తీసుకున్న తర్వాత కొద్దిగా బబుల్స్ వస్తున్నప్పుడు నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోండి. చూస్తున్నారు కదా! రెండో వైపు తిప్పినప్పుడు ఈ భక్షం కూడా చక్కగా పొంగిందనమాట. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. నెయ్యి వేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా నెయ్యి వేసుకొని కాల్చుకొని తీసుకోండి. ఇంతేనండి, చూస్తున్నారు కదా! ప్రతి భక్షం కూడా చక్కగా పూరీలాగా పొంగుతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.